రాష్ట్రంలో జరుగుతున్న గాంధీ విగ్రహాల రాజకీయాలపై రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. బాపు పేరుతో బుల్డోజర్ల రాజ్యమా? విగ్రహం కోసం పేదల గూడు చెడగొట్టడం గాంధేయవాదం కాదు, రేవంత్ రెడ్డి నిరంకుశత్వం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5,000 కోట్ల రూపాయల విగ్రహం ఎవరి లాభం కోసమని ప్రశ్నించారు. గాంధీపై భక్తి ముసుగులో అదానీ వంటి కార్పొరేట్ మిత్రులకు భూములను కట్టబెట్టే కుట్ర జరుగుతుందని ఫైర్ అయ్యారు. రైతుల రుణమాఫీకి లేని డబ్బు విగ్రహానికి ఎక్కడిది? ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వం 1,000 కోట్లు విగ్రహం మీద తగలేయడం ప్రజాద్రోహమని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీనే రేవంత్ సర్కారు తీరును తప్పుబట్టారు. పేదల ఇండ్లను కూల్చి తన విగ్రహం పెట్టమని బాపు ఎక్కడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ పని ఆపాలని చెప్పినట్లు దాసోజు శ్రవణ్ వివరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష చూపుతూ గాంధీ పేరుతో రియల్ ఎస్టేట్కు దిగిందని రేవంత్ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్జీ, మీ మొహబ్బద్ కీ దుకాన్ తెలంగాణలో ఎక్కడా? మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా సాగుతున్న ఈ లైసెన్స్ పొందిన హింసను అడ్డుకోండని అన్నారు. రేవంత్ ప్రభుత్వం భూదోపిడీ చేస్తుందని, పేదలను రోడ్డున పడేసి రియల్ ఎస్టేట్ లాభాలు పిండుకోవడమే ఈ ప్రాజెక్టు అసలు ఆంతర్యమని దుయ్యబట్టారు దాసోజు శ్రవణ్.